హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. నిన్న అష్టమి, ఈరోజు నవమి అనమాట. ఈరోజు మేము అయితే పూజ చేసుకున్నాం ఇంట్లో. మాది ఎవ్రీ ఇయర్ అంతే అనమాట. నవమి రోజు మేమైతే ఇంట్లో కృష్ణాష్టమి చేసుకుంటాం. ఎందుకంటే బృందావనం కృష్ణుడు వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తారు కదా, అదే అనమాట. మాది నందోత్సవం అంటారు దానికి. అదే పూజ మేము చేస్తాం ఇంట్లో ఎలా చేస్తున్నాం ఏంటనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను ఈ పూజ. మా ఇంట్లో ఉందన్నమాట. ఉపవాసం ఉంటాం, అలాగే ప్రసాదాలన్నీ చేసి దేవుడికి పెడతాం అనమాట. ప్రసాదాలు తింటాం అనమాట. రైస్ ఏమి తినము. ఫుల్ డే వన్ టైమే ప్రసాదం ఏది పెడతాం అవే తింటాం అనమాట. ఇప్పుడు అన్నీ వంటలు చేయాలి, వంట చేసి దేవుడికి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఎలా చేస్తానో ఏటేటి వంటలు ఉందనో చూసేయండి. లాస్ట్ ఇయర్ చేయలేదు, అంతకుముందు సంవత్సరం చేశాను అనమాట. లాస్ట్ ఇయర్ మాకు సొత్తుకుందని చేయలేకపోం. మళ్ళీ ఈ ఇయర్ అన్ని పూజలు అవుతున్నాయి. ఎలాగా చేస్తున్నాను ఏంటనేది ఫుల్ వీడియో చూడండి. కింద లింక్ కూడా ఇస్తాను, లాస్ట్ ఇయర్ చేసింది. ఎవరైనా లాస్ట్ ఇయర్ చేసింది చూడకపోతే చూసేయండి. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. మా కృష్ణతో పడుకున్నాను. నేను 5కి లేచి స్నానం అన్నీ చేసి పప్పులు ఏమున్నాయి నానబెట్టాను అని చేశాను. వంట ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. పూజకి అన్నీ రెడీ చేస్తున్నాను. నేను చూపిస్తాను. చూస్తున్నారా, ఇక్కడ ఇలాగా డెకరేషన్ చేసాను చిన్నగా కొద్దిగా. ఇక్కడ నేనైతే దేవుడికి పెడతాను. నా దగ్గర బాలకృష్ణుడు ఉంది, మా దేవుడి గది ఇక్కడ. ఇంకా పూజ చేయలేదు, ఇంకా క్లీన్ అని చేసి బొట్లన్నీ పెట్టినాను. చిన్ని బాలకృష్ణుడు. దీనికోసం డ్రెస్ అన్నీ తీసుకొచ్చాను, అవన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ వంట చేసేద్దాము, ఆ తర్వాత ఏంటేంటి చేశాను అవన్నీ చూపిస్తాను కదండి. మా కృష్ణ చూస్తారా, పడుకున్నాడు. లెగిసిపోయాడు, మళ్ళీ పడుకోబెట్టాను. ఉయ్యాలు వేయిస్తాను, పడుకున్నాడు. ఇవాళ వాడికి కృష్ణుడు వేషం వేస్తాను, చూస్తారు. వాడు వస్తాడో లేదో చూడాలి. అన్నీ తీసుకొచ్చాను వాడికి రెడీ చేద్దామని. నా వంట పని అయిపోయిన తర్వాత వాడికి అయితే రెడీ చేస్తాను. పూజ టైంకి లేపి స్నానం అన్నీ చేసి రెడీ చేస్తాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను. వంట అంతా చేసి ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చాను అనమాట. అన్నీ రెడీ చేస్తున్నాను పూజ కోసం. ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. బొట్లు అన్నీ తెల్లవేసి ముందు రోజు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇది చిన్న బాలకృష్ణుడు అనమాట మాది. దీనికే పూజ చేస్తాను ఎవ్రీ ఇయర్. మాది ఎవ్రీ ఇయర్ పూజ అవుతుంది అనమాట. దేవుడి గుడిలో అవ్వదు కాబట్టి నేను సైడ్గా ఇలాగ టేబుల్ అన్నీ వేసి చిన్నగా డెకరేషన్ చేసి చేస్తున్నాను. ఇదేమో వచ్చి మా క్రిష్ కోసం తీసుకొచ్చాను అనమాట. అన్నీ రెడీ చేస్తానని. వాడికి లేచి స్నానం అని చేసిన తర్వాత ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను. అడిగి అందరూ కృష్ణాష్టమి రోజు చేస్తారు, బట్ మేమేంటంటే యాదవ్స్ అనమాట. అందుకే మేము నవమి రోజు చేస్తాం అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు బృందావనం వెళ్ళిన తర్వాత చేస్తారు కదా యశోదమయ్య దగ్గరికి. మేము ఆ క్యాస్ట్ అనమాట. అందుకని మేము నవమి రోజు అయితే పూజ అనేది చేస్తాం. ఇక్కడ మా క్రిష్కి చూపించడానికి కూడా వాడికి మొబైల్ వేసి వీడియో ఇస్తే వాడు ఆ వీడియో చూసుకొని కార్టూన్ చూస్తున్నాడు. నేను ఇంటి పక్క అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఇది పారాణి అన్నీ తీసుకొచ్చింది, అవన్నీ పెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడేమో దేవుడికి స్నానం చేయిస్తున్నాను అనమాట. అదే పంచామృతంతో స్నానం చేయిస్తాం అనమాట. ఇలాగా నెయ్యి, పాలు, పెరుగు అన్నీ వేసి స్నానం చేయించి చేస్తాం అన్నమాట పూజ అన్నది. దేవుడు కూడా ఇయర్లీ వన్స్ ఇలాగ అన్నీ చేస్తాము. చేసిన తర్వాత చేయాలి. ఇది చందనం, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ వేసి చేసి కడిగేసి చేసి పూజ అనేది చేస్తాం అనమాట. ఎందుకంటే యాదవ్స్లో వాళ్ళు కృష్ణుడు వెళ్తాడు కదా యశోదమయ్య దగ్గరికి, వాళ్ళు వచ్చి యాదవ్స్ అనమాట. మేము కూడా ఆ క్యాస్టే. అందుకే మేము కూడా నవమి రోజే చేస్తాం అనమాట. బృందావనంలో నవమి రోజు చేస్తారు. అలాగే మేము కూడా కృష్ణుడి పూజ అన్నది ఈరోజు చేస్తాం అనమాట. యాక్చువల్లీ నైట్ పుడతాడు అనమాట. అష్టమి రోజు నైట్ కృష్ణుడు పుడతారు. ఆ రోజు డే అంతా మా ఒడిశా సైడ్ అయితే ఉపవాసం చేస్తారు. చేసి నెక్స్ట్ డే అయితే అన్నీ తింటారనమాట. మేమేంటంటే మేము ఈరోజు ఉపవాసం చేస్తాం అనమాట. నవమి రోజు ఉపవాసం చేసుకొని మేము అన్నీ వండిసి చేసి దేవుడికి పెడతామని పెట్టేసి మళ్ళీ సాయంత్రంకి ఉయ్యాలు వేస్తాం అని చేస్తాం అనమాట. బృందావనం వెళ్తారు కదా కృష్ణుడు, వెళ్ళిన తర్వాత వాళ్ళు సంబరం చేస్తారు కదా పిల్లడు వచ్చాడు అనుకొని. అలాగనమాట
మేము కూడా చేస్తాం ఇది పూజ అన్నది. మా సంఘంలో కూడా ఈ పూజ అనేది చేస్తారనమాట. నంద ఉత్సవ అంటారు దీనికైతే. మేము ఇక్కడ నేను అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. కొత్త డ్రెస్ తీసుకొచ్చాను, దానికోసం సెట్ అయినవన్నీ తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చి ప్రసాదం నేను 5 వెరైటీస్ చేశాను అనమాట. గారెలు, చంద్రకాంతలు, అప్పాలు, పాలకాయలు, అలాగే నువ్వులుండలు అనమాట. మా ఇంట్లో ఏంటంటే 7 ఐటమ్స్ చేయాలి. మా అత్తయ్య 7 ఐటమ్స్ చేస్తారనమాట. ఇంకొకటి బూర్లు, నెక్స్ట్ ఇంకోటి పాలుతో చేస్తారు. అదైతే ఇక్కడ దొరకదు కాబట్టి నేనైతే అది చేయలేదు. దాని తర్వాత అన్నీ పెట్టేసి పళ్ళు కూడా 5 వెరైటీస్ పళ్ళు కూడా పెట్టేసి ఇప్పుడైతే పూజ చేస్తున్నాను అనమాట. దేవుని పెట్టుకొని దేవుడికి అయితే పూజ చేస్తున్నాను. నైవేద్యం అన్నీ సమర్పించుకొని పూజ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ చూస్తున్నాడా మా కృష్ణ కన్నయ్య అంత బాగా రెడీ చేసానా, వాడు ఉంచలేదు, అన్నీ పీకేస్తున్నాడు అనమాట. పూజ దగ్గరికి వచ్చి పైకి పెట్టాను కాబట్టి అవన్నీ ఉంచినాడు, లేదంటే ఆ పూజ దగ్గర అన్ని సామాన్లు పీకేస్తాడు. అంత కష్టాన్ని ఆడికి కొంచెంసేపు ఉంచాను, అప్పటికడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. అన్నీ పీకేస్తున్నాడు, పెట్టిందని ఫొటోస్ వీడియోస్ తీయనివాడు, అన్నీ లాగేస్తున్నాడు. తలకి పెడితే అస్సలు ఒప్పుకోడు అనమాట. ఆడు బొర్రకు అస్సలు ముట్టుకోకూడదు, ఇంకెక్కడ ఏది చేసినా ఏం వండు, కానీ బొర్రకు ముడితే ఒప్పుడు అనమాట. అది ఏది పెట్టినా కూడా లాగేస్తాడు. అలాగా కొంతసేపు ఉంచాను ఆ పూజ అయిన వరకు. నిద్ర వచ్చేస్తుంది. కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా తీసాను. ఎవరైనా మా ఫొటోస్ వీడియోస్ చూడాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి, రీల్స్ చేసాం, కొన్ని రీల్స్ కూడా పెట్టాను, అవి కూడా చూసేయండి. ఇక్కడైతే మాది పూజ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. చక్కగా చేసుకున్నాం పూజ అయితే. చూసారా మా కృష్ణ కన్నయ్యకి రెడీ అయ్యాడు. ఎలాగున్నాడో కామెంట్ చేసి చెప్పండి. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా చేసాం. కృష్ణ కన్నయ్య ఇవన్నీ చేశాను. 5 వెరైటీస్, 5 పళ్ళు కూడా పెట్టాం. అని చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అయిపోతాను. అండ్ ఇప్పుడైతే మనం కృష్ణజీకి ఉయ్యాలు వేస్తాం, చూస్తారండి. ఈవినింగ్ ఏం కదా, ఆఫ్టర్నూన్ అంతా నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు జస్ట్ కాలు చేతి మొహం కడుక్కొని రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇప్పుడైతే దీపం పెట్టాను. పెట్టి కృష్ణుడికి ఉయ్యాలు వేస్తాం. ఇక్కడైతే ఫస్ట్ దీపం పెట్టిన తర్వాత ఉదిపళ్ళన్నీ వెలిగించి కృష్ణుడికి అనమాట ఉయ్యాలేస్తాం. మన చిన్నపిల్లలకి ఎలా చేస్తాం కదా, సేమ్ బాలకృష్ణుడికి అలాగే చేయాలన్నమాట. కృష్ణుడు అన్నది బాలకృష్ణుడు చిన్నపిల్లలతో సమానం అనమాట. అందుకే మన ఇంట్లో పిల్లలందరికీ చిన్నప్పుడు కృష్ణుడు వేసేస్తాం కదా, కృష్ణుడిలాగా రెడీ చేస్తాం కదా. ఎందుకంటే బాలకృష్ణుడు అనుకొని బాలగోపాల్కి ఇలాగ చేయాలన్నమాట. బాలగోపాల్కి కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగ పూజ చేసుకుని ఉయ్యాలు అయితే వేస్తాం అనమాట. మా క్యాస్ట్లో అందరూ ఇలాగే చేస్తారు. ఈవినింగ్ అయితే ఇలాగ పూజ చేసుకుని ఉయ్యాలు వేస్తారనమాట. ఫాస్టింగ్ కూడా చేస్తారు ఈరోజు అందరూ. ఈ దేవుడికి ఏంటంటే పాలు, వెన్న, నెయ్యి అన్నీ ఇష్టం కదా, అవన్నీ కూడా పెడతారనమాట. పెట్టేసి దేవుడికి పిల్లల్లాగా చూస్తారు. ఈ కృష్ణ గోవింద హరే మురారి నాకు వస్తే కదా పాటలు. ముందే కొట్టి చూడు, ఇలా కొట్టు చూడు, ముందే
హరే కృష్ణ హరే గోవింద కృష్ణ కృష్ణ जय जगन्नाथ जय श्री कृष्ण बोलो भगवान जी की जय श्री कृष्ण चुपो जय श्री कृष्ण चुपे जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण हाँ जय श्री कृष्ण जय श्री कृष्ण ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.